అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారత్ సంధించిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అంటే ఎఫ్టీఏ అనే బ్రహ్మాస్త్రం పాకిస్తాన్, బంగ్లాదేశ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటి వరకు యూరప్ మార్కెట్లో ఈ రెండు దేశాలు అనుభవిస్తున్న సుంకాలు లేని ప్రయోజనాలకు భారత్ గండికొట్టింది. గత దశాబ్ద కాలంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ యూరప్ కు తమ వస్త్రాలను ఎటువంటి పన్నులు లేకుండా ఎగుమతి చేస్తున్నాయి. కానీ భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై 12% వరకు సుంకం ఉండేది. ఇప్పుడు తాజా ఒప్పందంతో భారత్ కు కూడా జీరో డ్యూటీ అవకాశం లభించింది. దీనివల్ల భారతీయ వస్తువుల ధరలు తగ్గి నాణ్యతతో ముందుండడంతో యూరప్ వ్యాపారులు భారత్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. గతంలో జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ రక్షణ పరంగా బలహీనపడింది. ఇప్పుడు భారత్ ఆర్థికంగా కూడా తమను దెబ్బ కొడుతోందని పాక్ వ్యాపార వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. ఢిల్లీ ఇప్పుడు మాపై ఆర్థిక యుద్ధాన్ని ప్రకటించింది అని పాక్ ట్రేడర్స్ అసోసియేషన్ వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ఈ ఒప్పందం వల్ల పాకిస్తాన్ కు చెందిన దాదాపు $9 బిలియన్ అంటే సుమారు 75,000 కోట్లు ఎగుమతులు ప్రమాదంలో పడ్డాయి. అటు బంగ్లాదేశ్ కూడా తమ ఎగుమతులు పడిపోతాయని ఆందోళన చెందుతూ యూరోపియన్ యూనియన్ తో అత్యవసర చర్చలకు సిద్ధమవుతోంది.